జీవము అనుగ్రహింప చేయవాడు ఎవరు అంటే దేవుడే. నీలో నాలో ఉండి ఉన్న ప్రాణము కలుగు చేయబడుటకు కారకుడు ఎవరంటే దేవుడే. మన నుండి చేయబడిన మానవునిలోనికి జీవాత్మను పోసినవాడు ఎవరు అంటే దేవుడే. ఇటు దేవుడే ఏం చేయించు ఉన్నాడు? నీవు బ్రతకలేనప్పుడు, పాపము చేత నీవు చచ్చిన వాని వలె ఉన్నప్పుడు దేవుడు చేయించున్నది ఏమిటి అనగా, దేవునితో నిన్ను సంధి చేయుటకు, దేవునితో నిన్ను సమాధానపరచుటకు, దేవునికి నీవు సమీపస్తుడు వగుటకు క్రీస్తు యేసు చేసినది ఏమిటి అనగా, ఆయన తన రక్తమును చిందించి ఉన్నాడు. సిలువనెక్కి నీ కొరకు నా కొరకు ఆ రక్త క్రయధనములో ప్రభువు చేయించున్నది ఏమిటి అనగా, ఇక్కడ రాస్తూ ఉన్నాడు, మునుపు దేవునికిని మనకును ఏమున్నది అని మనము చూచినప్పుడు అడ్డుగోడలు ఉన్నాయి. 14వ వచనము మీరు చూచినట్లయితే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును విరోధ భావము. ఒకవేళ క్రీస్తు లేనట్లయితే వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మ్యాన్ విత్ గాడ్? మనుషుని యొక్క స్థితి ఏమిటి? దేవునితో అతడు కలిగి ఉండు బంధములో మనుషుని యొక్క పరిస్థితి ఏమిటి అంటే, ప్రేమ చేత వారు కట్టబడుట కాదు గాని ద్వేషము చేత. దేవుడు కాదు సుమా, నరుడు ద్వేషము చేత దేవుని యందలి విద్వేషమును వెళ్ళగక్కుచు దేవునికి దూరస్తుడై ఉన్నాడు. దేవునికి దూరస్తుడుగా ఉన్న ఇతనే ఎలా ఉన్నాడు అనగా, విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మునుపు ఏమున్నది అంటే మధ్య గోడ ఉన్నది అని ఈ వచనములో మనం అర్థము చేసుకుంటూ ఉన్నాము. అనగా దేవుని చూడలేని స్థితి. గోడ ఏం చేస్తుంది? రూపమును దాచుతుంది. గోడ ఏం చేస్తుంది? స్వరమును దాస్తూ ఉంది. గోడ ఏం చేస్తుంది? సహవాసమును కొట్టివేస్తూ ఉంది. ఇప్పుడు నరుడు వాని యొక్క పాప స్థితిలో దేవునికి విరుద్ధముగా ద్వేషభావముతో దేవునికి శత్రువులై ఉండి నరుడు చేయుచున్నది ఏమిటి అనగా, దేవుని వలన కలుగు జీవము నుండి వేరు చేయబడిన వానిగా ఉన్నాడు. కానీ ఈరోజు దేవుడు ఏం చేయించు ఉన్నాడు అనగా, మనలను ఏకము చేయించు ఉన్నాడు. హీఈస్ యూనిఫైయింగ్ us. క్రీస్తు యొక్క రక్తము దేవునితో మనలను సంధి చేయించు ఉన్నది, దేవునితో మనలను ఏకము చేయించు ఉన్నది. అందుచేతనే సిలువ చేసినది ఏమిటి అనగా, సిలువ ఆ ద్వేషమును సంహరించి 16వ వచనములో దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచువలనని ఇలాగూ చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు సిలువపై క్రీస్తు యేసు కార్చిన రక్తము, సిలువలో యేసుక్రీస్తు ప్రభు నీ నిమిత్తమై క్రయధనముగా మారిన ఆ యొక్క యజ్ఞమును బట్టి నీవును నేను దేవునితో జత చేయబడుచు ఉన్నాను, ఏకము చేయబడుచు ఉన్నాము. అందుకని ఈరోజు కృపలో నరుడికి ప్రాప్తించుచున్నది ఏమిటి? రక్షింపబడుట మాత్రమే కాదు, బ్రతికింపబడుట మాత్రమే కాదు, కానీ దేవుని సన్నిధిలో దేవుని సహవాసములోనికి నరుడు వచ్చుచు ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసుని సిలువ యాగము, కృపను బట్టి ఆ సిలువ యాగములో నుండి ప్రభువు నరునికి అనుగ్రహింపచేసి ఉన్న బహుమానములు అనేకమైనవి ఉండగా, ఇందులో ఒక ప్రధానమైన బహుమానము ఏమిటి అనగా, రక్షణతో పాటుగా పాప క్షమాపణతో పాటుగా మోక్ష ప్రధానముతో పాటుగా ఈరోజు సిలువలో నరుడు అందుకొనొచ్చున్న మరొక ధన్యత, మరొక బహుమానము ఏమిటి అంటే బంధము, దేవునితో సహవాసము.